Good evening all. Good evening all. Good evening. Welcome to today's class. I heartily welcome you all. Good evening. Andarki good evening. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా అండి? ఈజ్ మై వాయిస్ క్లియర్? అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈజ్ మై వాయిస్ క్లియర్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ క్లాస్. అందరికీ గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్. నేను క్లాస్ చెప్పేటప్పుడు చాట్ బాక్స్ వైపు మేడం ఒకసారి మీ ఇంటర్నెట్ చెక్ చేయండి మేడం. అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా అండి? అందరికి నా వాయిస్ క్లియర్గా ఉందా? కెన్ యూ సీ మీ? ఈజ్ ద వాయిస్ క్లియర్? ఏమైనా బ్లర్గా ఉందా, క్లియర్గా ఉందా? క్లియర్. ఓకే, ఎవరికైనా నా వాయిస్ క్లియర్గా వినిపించకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి యాప్లోంచి ఎగ్జిట్ అయిపోండి, అంటే ఈ క్లాస్లోంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఎంటర్ అయిపోండి, నా రిక్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన ఫస్ట్ క్లాస్ కాబట్టి మనము సిలబస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు క్లాస్ని స్టార్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు చాట్ బాక్స్ యూజ్ చేయొద్దని నా రిక్వెస్ట్ అండి. చాట్ బాక్స్ యూజ్ చేయొద్దని నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే నేను చాట్ బాక్స్ వైపు చూస్తే మొత్తం క్లాస్ డిస్టర్బ్ అయిపోతుందని నా ఒపీనియన్. లాస్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ యాక్చువల్ కంటెంట్. వెల్కమ్ టు టార్గెట్ జిఆర్ఎఫ్ బ్యాచ్. ఈరోజు మన ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్. టార్గెట్ జిఆర్ఎఫ్కి సంబంధించి మనము అసలు జేఆర్ఎఫ్ అంటే ఏంటి దాని నుంచి స్టార్ట్ చేద్దాము. దాని తర్వాత నెట్ ఎగ్జామినేషన్ ఏంటి, దాని తర్వాత సెట్ ఎగ్జామినేషన్ ఏంటి, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు మనము పేపర్ 1కి సంబంధించి సిలబస్ ఏంటి, టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి సిలబస్ ఏంటి, ఎటువంటి బిట్స్ని ప్రీవియస్గా అడిగారు, మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన అంశం పైన ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎగ్జామినేషన్ రాయబోతున్నాం కాబట్టి మన ప్రత్యర్థి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో దాని గురించి ఒక ఎనాలిసిస్ మనకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మనం హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేస్తే మనం 100% సక్సీడ్ అవుతాము. సిలబస్ని అర్థం చేసుకోవడం అనేది ఒక ఆర్ట్. ఏదో సిలబస్ ఇచ్చారు, బుక్ ఇచ్చారో చదవడం కాకుండా సిలబస్ని అర్థం చేసుకోవడంలో ఒక ఆర్ట్. మనకు టోటల్గా ఇక్కడ 10 చాప్టర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు టీచింగ్ యాప్టిట్యూడ్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు టీచింగ్ యాప్టిట్యూడ్. చూడండి, ఫస్ట్ చాప్టర్ టీచింగ్ యాప్టిట్యూడ్, సెకండ్ చాప్టర్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, థర్డ్ చాప్టర్ కాంప్రహెన్షన్, ఫోర్త్ చాప్టర్ కమ్యూనికేషన్, ఫిఫ్త్ చాప్టర్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. మన సిక్స్త్ చాప్టర్కి మనం వచ్చేస్తే లాజికల్ రీజనింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ చాప్టర్ ఇన్ నెట్ ఎగ్జామినేషన్ పేపర్ 1 సిలబస్. నెక్స్ట్ చాప్టర్ డేటా ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, షార్ట్కట్లో TECH అని రాశాను. నెక్స్ట్ పీపుల్ ఎన్విరాన్మెంట్, ఎన్వి అంటే పీపుల్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యూజెస్ట్ సిలబస్ ఉన్న చాప్టర్ ఏదైతే ఉందంటే అది పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్. నెక్స్ట్ చూసుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, బోత్ ఆర్ ద సేమ్. ఫ్రెండ్స్, ఈ పేపర్ 1 సిలబస్ అన్నది ఒక డిఫరెంట్ యాంగిల్లో డిజైన్ చేశారు. ఇందులో మనకు కొన్ని చాప్టర్స్ ఎలా ఉన్నాయంటే మోస్ట్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొన్ని చాప్టర్ వాస్ట్ సిలబస్గా ఉంటుంది, కొన్ని చాప్టర్స్ చాలా డెప్త్గా అడుగుతారు, కొన్ని చాప్టర్స్లో కరెంట్ అఫైర్స్ అడుగుతారు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కరెంట్ అఫైర్స్ని మీరు ఇగ్నోర్ చేయొద్దండి. నేను ఖచ్చితంగా మీకు కరెంట్ అప్డేట్స్ మీకు 100% టైం టు టైం అందిస్తుంటాను. దాన్ని బట్టి ఈ ప్రోగ్రామ్ని ఇంకా మనం వండర్ఫుల్గా సక్సెస్ చేద్దాము. ఎందుకంటే మన టార్గెట్ జూన్ 2021లో జరిగే నెట్ ఎగ్జామినేషన్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఇదే సంవత్సరంలో వచ్చే ఏపీ సెట్ ఎగ్జామినేషన్ కానివ్వండి, లేకపోతే తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ కానివ్వండి, అది మన టార్గెట్ కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో మనకు కరెంట్ అఫైర్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ చాప్టర్స్లో అడుగుతారో దాని గురించి కూడా మనము తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఈ 10 చాప్టర్స్లో ప్రతి చాప్టర్లో 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అని చెప్పి గ్యారంటీ లేదు నెట్ ఎగ్జామినేషన్లో. కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకోండి. ప్రతి ఎగ్జామినేషన్లో
కరెక్ట్. ఒక్కొక్క చాప్టర్ 10 చాప్టర్స్ ఉన్నాయి. 10 × 5 50 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 100 మార్క్స్ అని చెప్పి గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కొక్క చాప్టర్లో మనకు 3 క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, 4 క్వశ్చన్స్ కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, 5 క్వశ్చన్స్ కూడా వచ్చాయి, 6 క్వశ్చన్స్ వచ్చాయి, 7 క్వశ్చన్స్ కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని టఫెస్ట్ చాప్టర్స్లో ఏం చేస్తారు అంటే ఎక్కువ క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజన్కి గురి చేస్తారు. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రిపరేషన్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను సిలబస్ని మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం కొన్ని యాంగిల్స్లో దాన్ని ఎనాలిసిస్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఎనాలిసిస్ మీకు 100% యూజ్ అవుతుంది. అందులో చూడండి, మనకు 10 చాప్టర్స్ పేపర్ 1 చూడండి. హ్యూజ్ సిలబస్ ఉన్న ఈ 10 చాప్టర్స్లో హ్యూజ్ సిలబస్, ఎక్కువ అంటే ఎక్కువ క్లాసెస్ తీసుకునే, ఎక్కువ వాస్ట్ సబ్జెక్ట్ ఉండే, ఎక్కువ డెప్త్ సబ్జెక్ట్ ఉండే చాప్టర్స్ ఏదైనా ఉన్నాయి అంటే అది టీచింగ్ యాప్టిట్యూడ్. ఎందుకంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మనకు టీచింగ్కి సంబంధించి, టీచర్కి సంబంధించి డిఫరెన్స్ చాలా ఉంది ఫ్రెండ్స్. టీచింగ్కి సంబంధించి, టీచర్కి సంబంధించి, లర్నర్కి సంబంధించి, డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, డిజిటల్ టీచింగ్కి సంబంధించి, యాజ్ వెల్ యాజ్ లర్నర్స్ ఎవాల్యుయేషన్కి సంబంధించి ఎక్కువ శాతం డెప్త్గా బిఎడ్ లెవెల్లో, ఎంఎడ్ లెవెల్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చాప్టర్. చూడండి, ఇప్పుడు మనం సబ్జెక్ట్ సిలబస్ అనాలిసిస్ చేస్తున్నాము. అందులో ఇక్కడ పాయింట్ చూడండి, హ్యూజ్ సిలబస్ ఏ చాప్టర్స్, ఈ 10 చాప్టర్స్లో హ్యూజ్ సిలబస్ ఎందులో ఉంది అంటే ఫస్ట్ మనం వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్లో ఏమేమి సిలబస్ ఉంది, అందులో ఏ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇందులో మనము ఈ అంశాల గురించి కూడా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, ఇది కూడా చాలా వాస్ట్ సబ్జెక్ట్. రీసెర్చ్ యాప్టిట్యూడ్ ప్రొఫెసర్స్కి, టీచర్స్కి, లెక్చరర్స్కి ఎంత ఇంపార్టెంట్ అంటే దాని ఇంపార్టెన్స్ పిహెచ్డి చేసేటప్పుడు కానివ్వండి, దాని ఇంపార్టెన్స్ ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడగడం కానివ్వండి, దాని ఇంపార్టెన్స్ మీరు ఆర్టికల్స్ రాసేటప్పుడు, మీరు కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యేటప్పుడు, మీరు రీసెర్చ్ పబ్లికేషన్స్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ నాలెడ్జ్ మీకు కంపల్సరీగా ఉండాల్సిందే. ఆ విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. సో బిగ్గెస్ట్ చాప్టర్స్ వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ మనం చూసుకుంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. మనకు మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అంటారు, దీన్ని అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మ్యాథమెటికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో మనకు వాస్ట్ సిలబస్ని ఇంక్లూడ్ చేసేసారు. నంబర్ సిస్టమ్స్ మెన్షన్ చేశాడు, ఫ్రాక్షన్స్ మెన్షన్ చేశాడు, ప్రాఫిట్ లాస్ మెన్షన్ చేశాడు, యావరేజెస్ మెన్షన్ చేశాడు, మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి డాట్ పెట్టేశాడు. సో మనకు డిఫరెంట్ చాప్టర్స్ అన్నీ మనకు యాప్టిట్యూడ్లో వచ్చేస్తాయి. ఇది కూడా చాలా బిగ్గెస్ట్ చాప్టర్. రీజనింగ్ గురించి మాట్లాడితే మనకు వర్బల్ రీజనింగ్ ఉంది, నాన్ వర్బల్ రీజనింగ్ ఉంది, లాజికల్ రీజనింగ్, అది నెక్స్ట్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. లాజికల్ రీజనింగ్ ఏదైతే ఉందో అది చిన్న చాప్టరే, కానీ దాని ఇంపార్టెన్స్ నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్స్, మనకు ఎన్నో డిఫరెంట్ సీటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి, ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని దాంట్లో ఇంక్లూడ్ చేసేసి ఒక్కొక్క ఎగ్జామినేషన్లో ఒక్కొక్క విధంగా అడిగారు. రీజనింగ్ నుంచి, యాప్టిట్యూడ్ నుంచి ఏ టాపిక్ వస్తుంది, ఈ ఎగ్జామినేషన్ ఒక డిఫరెంట్ టాపిక్ అడిగాడు, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఒక డిఫరెంట్ టాపిక్ అడిగాడు, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఒక డిఫరెంట్ టాపిక్ అడిగాడు. ఆ రకంగా చూసుకుంటే ఏ రకంగా బ్యాంకింగ్ ఎస్ఎస్సి లెవెల్లో మనము ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతామో ఆ రకంగా కూడా మనం ఇక్కడ హ్యూజ్ ప్రిపరేషన్ చేయాలి. 3 నెలల పాటు బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్కి, ఎస్ఎస్సి వాళ్ళకి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి డిస్కస్ చేసే విధంగా 3 months మనం యాప్టిట్యూడ్, రీజనింగ్ మీదే ఫోకస్ పెట్టాలి. అంత హ్యూజ్ సిలబస్ దీంట్లో ఇంక్లూడ్ చేయబడింది. మన నెక్స్ట్ బిగ్గెస్ట్ చాప్టర్ ఏదైనా ఉందంటే అది పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ హ్యూజ్ సిలబస్. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఇంత సిలబస్ ఎలా చదువుతామో అని చెప్పేసి, అంత హ్యూజ్ సిలబస్ ఉందంటే అది పీపుల్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్లో చాలా ఎక్స్ట్రీమ్ డెప్త్. ఈ ఒక్క పర్టికులర్ చాప్టర్కే 1 month పట్టినా ఆశ్చర్యపోనీయలేదు. ఎందుకంటే అంత హెవీ సిలబస్ని ఇంక్లూడ్ చేశారో. టోటల్లీ సైన్స్ ఓరియంటెడ్, ఎకానమీ ఓరియంటెడ్, డెవలప్మెంట్ ఓరియంటెడ్ చాప్టర్స్ అన్నింటినీ దీంట్లో ఇంక్లూడ్ చేశారు. పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, ఇందులోని సిలబస్ ఏదైతే ఉందో చాలా హ్యూజ్.
మొత్తం 10 చాప్టర్స్లో ద బిగ్గెస్ట్ చాప్టర్ ఏదైనా ఉంది, ఎక్కువ సిలబస్, అది వచ్చేసి పీపుల్, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ లాస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చాప్టర్ విచ్ కన్సిస్ట్ హ్యూజ్ సిలబస్ ఇన్ పేపర్ 1. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూజ్ సిలబస్. ఎక్కువ సిలబస్ ఉన్న చాప్టర్స్ ఏదన్నా ఉన్నాయి అంటే అది కేవలం 5 మాత్రమే. ఆ 5లో మనకు టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, పీపుల్, ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కువ. ఈ 5 యూనిట్స్ ఏదైతే ఉందో మనకు ఎక్కువ టైంని కన్జ్యూమ్ చేసే యూనిట్స్ అన్నమాట. సో హ్యూజ్ సిలబస్ ప్రకారంగా మన నెక్స్ట్ అనాలిసిస్ని మనం అబ్జర్వ్ చేస్తే పేపర్ 1 సిలబస్లో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. చూడండి స్లైడ్ మారింది ఫ్రెండ్స్, ఇందాక హ్యూజ్ సిలబస్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్. మనకు కరెంట్ అఫైర్స్ అన్నది ఏ ఎగ్జామినేషన్లో అయినా హార్ట్, మనిషికి గుండె ఎంత అవసరమో మనకు ఏ ఎగ్జామినేషన్ అయినా అందులో కరెంట్ అఫైర్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు నెట్ ఎగ్జామినేషన్లో అయినా సెట్ ఎగ్జామినేషన్లో అయినా కరెంట్ అఫైర్స్కి సంబంధించి అడుగుతాడా? 100% అడుగుతాడు. ఇన్ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్ మీదే ఎక్కువ అడగడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. దీనికన్నా ప్రీవియస్ బ్యాచెస్లో కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించి అంశం కూడా మనం డిస్కస్ చేశాము. మనకు నెట్ ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే మనకు ఎక్కువ శాతం కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ ఇండెక్స్ 2020 రిపోర్ట్ పరంగా ఇండియా యొక్క ర్యాంకింగ్, గ్లోబల్ ర్యాంకింగ్ ఏంటి అడిగినా ఆశ్చర్యపోనీకి లేదు. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గిఫ్ట్ సిటీ, బాగా వినండి ఫ్రెండ్స్, గిఫ్ట్ GIFT గిఫ్ట్ సిటీ ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసింది? అసలు గిఫ్ట్ అంటే ఏంటి? గిఫ్ట్ GIFT గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఇటువంటి ఎన్నో అంశాలు కానివ్వండి, మనకు ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో కరెంట్ అఫైర్స్ కానివ్వండి, రీసెంట్గా మనకు వచ్చిన నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానివ్వండి, దానికి చైర్మన్ ఎవరు, దాని ప్రకారంగా మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో జరిగిన మార్పులు ఏంటి, ఇటువంటి ఎన్నో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు, ఎక్కువ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు అడుగుతాడు అంటే అదే కాన్సెప్ట్ పీపుల్, ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి, పీపుల్, ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్లో కరెంట్ అఫైర్స్ అడిగి మనకు నార్మల్ క్వశ్చన్స్ అడగడు ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ అడిగి మన బుర్రని బ్లాస్ట్ చేసే విధంగా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు. ఈ అనాలిసిస్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ అనాలిసిస్ మీకు 100% యూజ్ అవుతుంది. రేపటి రోజు మీరు నెట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత, క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత, కరెంట్ అఫైర్స్కి అడిగిన అంశాల గురించి మీరు చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోకూడదు, ఏంది ఇది అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేశారు మాకు అని చెప్పి అటువంటి కామెంట్స్ రాకూడదు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన టార్గెట్ JRF బ్యాచ్లో ఏ విధంగా ఉందో, నేను ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్ని నీట్గా 6 months కరెంట్ అఫైర్స్ని నీట్గా రాసి మీకు మళ్ళీ క్లాసెస్ తీసుకుంటాను. ఈ క్లాసెస్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాసెస్ నేను చాప్టర్స్ మధ్యలో కూడా డిస్కస్ చేస్తాను. ఎస్పెషలీ మే, జూన్లో కూడా స్పెషల్ క్లాసెస్ తీసుకొని కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాల గురించి మాట్లాడతాము. కన్వెన్షనల్ క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ కానివ్వండి, ఇటువంటి ఎన్నో డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి సంబంధించి మనకు పీపుల్, ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్లో అడిగే కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో, పీపుల్, ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్లో అడిగే కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో చాలా చాలా కన్ఫ్యూజింగ్, మోస్ట్ ఇరిటేటింగ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ అడుగుతారండి. పీపుల్, ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్లో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి దాని ఎజెండా ఎప్పుడు 2030 కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ ఆన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కానివ్వండి, లేకుంటే కైటో అగ్రిమెంట్ కానివ్వండి, ప్యారిస్ అగ్రిమెంట్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలన్న ఇష్యూ ఏదైతే ఉందో మనకు ఇది గ్లోబల్ ఇష్యూ. ప్రతి ఒక్క దేశానికి ఇది ఒక ఛాలెంజ్. కొన్ని లక్షల టన్నుల చెత్త ఏదైతే మనకు మన డైలీ లైఫ్ నుంచి మనకు చెత్త ఏదైతే ఉందో అది ఎక్కడికి వెళ్తుంది, దాన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు, సాయిల్ పొల్యూషన్ కానివ్వండి, థర్మల్ పొల్యూషన్ కానివ్వండి, ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, ప్రపంచంలో ఏ దేశం ఫస్ట్ నైట్రోజన్ డయాక్సైడ్ని బ్యాన్ చేసింది, ఇటువంటి ఎన్నో అంశాలు ఏదైతే ఉందో మనకు ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్మెంట్, పీపుల్, ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ అన్న ఈ చాప్టర్లో కవర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ అడగరు కాదు, 100% అడుగుతారు. అదే అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, పీపుల్, ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్లో ఎక్కువ శాతం కరెంట్ అఫైర్స్ అడుగుతారు. కానీ మనం ఏం నేర్చుకుని ఉంటాము, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్,
మనకి ఎటువంటి క్లైమేట్ చేంజెస్ ఉన్నాయి, అట్మాస్ఫియర్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ట్రోపోస్ఫియరు, స్ట్రాటోస్ఫియరు, ఇటువంటి మనం నేర్చుకోవడము, దానికి సంబంధించిన ఇష్యూస్ అందులోంచి కూడా అడగడని కాదు. కానీ మనం సబ్జెక్ట్ని అన్ని యాంగిల్స్ నుంచి ప్రిపేర్ అయితే కానీ మనము నెట్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేయలేము. ఎస్పెషలీ పేపర్ 1 అనేది గేమ్ చేంజర్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగినా మీ సబ్జెక్ట్ గురించి మీకు ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేసినా అదే క్వశ్చన్ని తిరిగి తిప్పి అడుగుతారు. కానీ ఇక్కడ పేపర్ 1కి సంబంధించి ఏదైతే ఉందో ఇది మనకు ఒక ఛాలెంజ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చూసుకుంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో టీచింగ్ యాప్టిట్యూడ్లో అడుగుతాడు. మేబీ 10 to 15% అడగచ్చు, 10 to 15% మాత్రమే అడగచ్చు. కమ్యూనికేషన్, ఇక్కడ స్టార్ మార్క్ పెట్టాను చూడండి, కమ్యూనికేషన్ స్టార్ మార్క్ పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే మాస్ మీడియా అండ్ సొసైటీకి సంబంధించి మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. రీసెంట్గా జరిగిన ఫిలిం ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది. ఆ ప్రోగ్రామ్ ఏంటి? ఇటువంటి డిఫరెంట్ మాస్ మీడియా అండ్ సొసైటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా మనకు కమ్యూనికేషన్లోని మాస్ మీడియా అండ్ సొసైటీ అనే ఒక టాపిక్లోంచి ఎక్కువ శాతం మనకు క్వశ్చన్స్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ రావచ్చు. మనకు రీసెంట్గా టెక్ పార్క్ ఏ దేశం నుంచి టైఅప్ చేసుకొని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా మన భారతదేశంలో లాంచ్ చేశారో, లేదా మనం ఇందాక డిస్కస్ చేసిన గిఫ్ట్ సిటీ, GIFT గిఫ్ట్ సిటీ ఏ రాష్ట్రంలో దాన్ని స్టార్ట్ చేశారో. గిఫ్ట్ ఫుల్ ఫామ్ తెలిసిన వాడు ఏమంటాడంటే గుజరాత్ అంటాడు. లేదనుకోండి అసలు గిఫ్ట్ ఫుల్ ఫామ్ అంటే ఏంటి ఆలోచించుకు కూర్చుంటాడు. ఇటువంటి టెక్ పార్క్ కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్స్ కానివ్వండి, లేకపోతే మనకు టెక్నాలజీ ఓరియంటెడ్ అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. లేదా రీసెంట్గా జరిగిన మనకు నాస్కామ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఇదంతా టెక్నాలజీ ఓరియంటెడ్ కదండి, అందులో గురించి కూడా కరెంట్ అఫైర్స్ అడుగుతారు. సో మన సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఏ రకంగా ఉండాలి అంటే మనము సబ్జెక్ట్ని బేసిక్స్ పరంగా చదవాలి, కరెంట్ అఫైర్స్ పరంగా చదవాలి, అడ్వాన్స్ యాంగిల్లో కూడా మనము అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అప్పుడే మనము నెట్ ఎగ్జామినేషన్ పేపర్ 1లో అబౌవ్ 80 to 90% మార్క్స్ని స్కోర్ చేసుకోగలము. నెక్స్ట్ మనకు కరెంట్ అఫైర్స్ అడుగుతారు అంటే మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కరెంట్ అఫైర్స్ అడుగుతారు. మనకు రీసెంట్గా వచ్చిన మనకు న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానివ్వండి, దానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఎటువంటి కరికులం అది ఫాలో అవుతుంది, ఏమేం మోడిఫికేషన్స్ చేశారు, దీనికన్నా ముందు ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫస్ట్ టైం తీసుకొచ్చారు, దీనికన్నా ముందు ఉందా? దీనికన్నా ముందు ఉనింది, దాన్ని రీప్లేస్ చేసి ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. దానికి సంబంధించిన అంశాలు కూడా మన కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొత్త హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమేమి చేంజెస్ చేశారో. దీనికన్నా ముందు మనం చూసుకుంటే NIRF ర్యాంకింగ్ ఉండేది కాదు, మనకు 2 అక్రిడేషన్ బోర్డ్స్ మాత్రమే ఉండేది. మనకు NIRF ర్యాంకింగ్ కూడా యాడ్ చేశారు. దీనికి సంబంధించి రీసెంట్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అర్పిత్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ARPIT చూడండి, ఇక్కడ రాసుకోండి చూడండి, ARPIT యాన్యువల్ రిఫ్రెషర్ ప్రోగ్రామ్ ఇన్ టీచింగ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? రీసెంట్గా ఈ పర్టికులర్ అర్పిత్ ప్రోగ్రామ్ 2020లో కండక్ట్ చేశారా? చేస్తే ఎక్కడ చేశారు? ఏ రాష్ట్రం ఇనిషియేటివ్ తీసుకునింది? UGC ఎవరితో, ఏ IITతో అసోసియేట్ అయ్యి అర్పిత్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది? హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సర్వే ప్రకారంగా ఇండియాలో ఎంతమంది టీచర్స్ ఉన్నారు? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. ఇది రీసెంట్గా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఏమేం ప్రోగ్రామ్స్ని, ఏ డిజిటల్ ఇనిషియేటివ్స్ని ఆర్గనైజ్ చేసింది. NIRF ర్యాంకింగ్ ప్రకారంగా మనకు భారతదేశంలో ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. టాప్ ఇన్స్టిట్యూట్ ఏంటి? లా ఇన్స్టిట్యూట్ ఏంటి? మెడికల్ ఇన్స్టిట్యూట్ ఏంటి?
ఇటువంటి మేనేజ్మెంట్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఏంటి, ఇవన్నీ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో అడుగుతారు. ఎన్ఏఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారో, లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్లో మనకు హీరా అనే ఒక కాన్సెప్ట్ రాబోతుంది. దీని గురించి ఒక గాసిప్ అయితే మార్కెట్లో ఉంది. హీరా, HERA, హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటింగ్ అథారిటీ అని చెప్పేసి కొందరు చెప్తున్నారు. ఇది కూడా రావచ్చు. ఈ మనకు యూనియన్ గవర్నమెంట్ ఏ విధంగా కొన్ని చేంజెస్ని తీసుకొచ్చిందో, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కొన్ని చేంజెస్ని తీసుకొస్తుంది. మనకు ఏన్షియంట్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, మనకు బుద్ధిజం ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, మనకు సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, మద్రసా బేస్డ్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, మనకు వాళ్ళ లాంగ్వేజెస్ సాంస్క్రిట్, పాలీ, ఉర్దూ, అక్కడి నుంచి ఫస్ట్ కాలేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి సంబంధించిన అంశాలన్నీ స్టాటిక్. ఇది చేంజ్ అయ్యేది కాదు. కానీ డైనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ఏఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానివ్వండి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఇనిషియేటివ్స్ కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ డిజిటల్ ఇనిషియేటివ్స్ కానివ్వండి, లేకపోతే అర్పిత్ 2020 ప్రోగ్రామ్ కానివ్వండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇవన్నీ మనకు కరెంట్ అఫైర్స్ ద్వారా మనకు అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం నెట్తో డీల్ చేస్తున్నాము. డీల్ చేసే ఎగ్జామినేషన్ నెట్ ఎగ్జామినేషన్, ఇది నార్మల్ ఎగ్జామినేషన్ కాదు. కొన్ని లక్షల మంది ఎగ్జామినేషన్ని మోర్ దాన్ 5 times అటెంప్ట్ చేసి వదిలేశారు, నా వల్ల కాదు అని. నేను నిజంగా మీకు అప్రిషియేట్ చేస్తున్నాను. టార్గెట్ జిఆర్ఎఫ్ బ్యాచ్ ద్వారా మీరు 6 monthsకి ముందే ఈ ప్రోగ్రాంలో చేరారు. ఆల్మోస్ట్ 200 members ఈ ప్రోగ్రాంలో చేరారు అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీ కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి క్లియర్గా అర్థమైపోతుంది మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ని క్వాలిఫై అవ్వాలని ఇంటెన్షన్తోనే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. కానీ నా బాధ్యతగా మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారో అని చెప్పి ఈ అంశాన్ని కూడా మీకు హైలైట్ చేసి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనం సిలబస్ని హ్యూజ్ సిలబస్ ప్రకారంగా డివైడ్ చేశాము. నెక్స్ట్ సిలబస్ని కరెంట్ అఫైర్స్ ప్రకారంగా డివైడ్ చేశాము. ఇంకా కొత్త అంశాలు చూద్దాం ఏమన్నా ఉన్నాయేమో. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఓరియంటెడ్ కేస్ టైప్ క్వశ్చన్స్. అప్లికేషన్ ఓరియంటెడ్ కేస్ టైప్ క్వశ్చన్స్ అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఈ సిచ్యువేషన్ బట్టి ఆ టీచర్ ఏ రకంగా యాక్ట్ చేయాలి. ఒక సిచ్యువేషన్, లర్నర్ ఈజ్ నాట్ లిజనింగ్ టు ద టీచర్, లేకపోతే స్టూడెంట్ హ్యాస్ అరైవ్డ్ లేట్ టు ద క్లాస్, లేకపోతే స్టూడెంట్ హ్యాస్ గాట్ లెస్ మార్క్స్, లేకపోతే స్టూడెంట్ హ్యాస్ రైజ్డ్ ఎ డౌట్, టీచర్స్ రియాక్షన్, లేకపోతే స్టూడెంట్ మిస్బిహేవ్ చేశాడు. మీరు ఒక టీచర్గా ఉంటే మీరు ఏం చేస్తారు? ప్రిన్సిపల్తో మాట్లాడతారా, వాళ్ళ అమ్మనంతా మాట్లాడతారా, చట్టాన్ని చేతులు తీసుకుంటారా, లేకుంటే పోలీసులకు ఫోన్ చేస్తారా? సిచ్యువేషన్ బేస్డ్, దాన్ని మనం అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం. మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి చూడండి, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. డైరెక్ట్ క్వశ్చన్ పేపర్స్ ఎన్ని వస్తున్నాయి? చాలా తక్కువ. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 100%లో మనకు 20% దానికన్నా తక్కువ అడుగుతున్నాడు. మనకు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 80% అడుగుతున్నాడు. ఒకానొక టైంలో దెర్ వాజ్ అ టైం, అప్పుడు ఏమడిగేవాడు అంటే 80% డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాడు, 80% డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాడు, 20% ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాడు. కాంపిటీషన్ 10 times పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు 80% ఇండైరెక్ట్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, మన కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్, ఎనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనకు కేవలం 20% మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇవన్నీ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఇంకా క్లారిటీగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఒక రోడ్ మ్యాప్, ఒక డైరెక్షన్ చూపిస్తుంది, మీ ప్రిపరేషన్ ఏ రకంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. దాన్ని కూడా మన సిలబస్లో, మన ఈ కరికులం, ఈ టార్గెట్ జిఆర్ఎఫ్ బ్యాచ్లో నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. అవి కూడా మీరు 100% చూడొచ్చు. సో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ మనకు ఎక్కువ శాతం అడుగుతున్నాడు. డైరెక్ట్ క్వశ్చన్స్ కేవలం 20% అడుగుతున్నాడు. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కేవలం 80% ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి మన ప్రిపరేషన్ అన్ని యాంగిల్స్లో ఉండాలి. ఒక రీసెర్చర్కి సంబంధించి ఇతను ఈ రకమైన రీసెర్చ్ చేస్తున్నాడు. వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ రీసెర్చ్? ఇక్కడ మనకు ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంది, ఇక్కడ మనకు రిలేటివ్ స్టడీస్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఏ రకమైన స్టడీ అని చెప్పేసి మనకు ఈ 2 కాన్సెప్ట్స్లో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ శాతం అడుగుతున్నాడు. టీచింగ్ యాప్టిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. పేపర్ 1 సిలబస్ అనాలిసిస్ బేస్డ్ అపాన్ అప్లికేషన్ అండ్ కేస్ టైప్.
ఎందుకంటే మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇది ఒక నార్మల్ సబ్జెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది ఒక నార్మల్ స్టూడెంట్కి చెప్పే విధంగా చెప్తే మీకు అస్సలు అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామినేషన్ పాస్ అయిపోతారు, మీరు నెట్ క్వాలిఫై అయిపోతారు, సెట్ క్వాలిఫై అయిపోతారు, జేఆర్ఎఫ్ ర్యాంకింగ్ వస్తుంది, పిహెచ్డి అయిపోతుంది, గవర్నమెంట్ జాబ్ అయిపోతుంది. వాట్ ఈస్ ద యూజ్? ఒక మంచి టీచర్ కాలేకపోతే, మీరు మంచి టీచింగ్ చేయలేకపోతే వాట్ ఈస్ ద యూజ్? ఒక లర్నర్ని మీరు అర్థం చేసుకోలేకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ మెరిట్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ క్వాలిఫికేషన్స్? ఒక లర్నర్ని అర్థం చేసుకొని లర్నర్ లెవెల్కి మీరు దిగి టీచ్ చేయలేకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దోస్ క్వాలిఫికేషన్స్ అండ్ దోస్ సర్టిఫికేషన్స్? టీచింగ్ యాప్టిట్యూడ్, ఐ సే, నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే టీచింగ్ యాప్టిట్యూడ్ ఈజ్ ద కింగ్ చాప్టర్ ఆఫ్ ఆల్ దీస్ 10 చాప్టర్స్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని మనం నార్మల్గా టీచింగ్ అంటే ఏంటి, ట్రైనింగ్ అంటే ఏంటి, టీచింగ్ డెఫినేషన్ ఇలా చెప్పామనుకోండి అర్థం కాదు ఫ్రెండ్స్. ఒక టీచర్ రెస్పాన్సిబిలిటీగా, ఒక లర్నర్ రెస్పాన్సిబిలిటీగా, ఒక లర్నర్ ఫుడ్ స్టెప్స్లో, ఒక టీచర్ ఫుడ్ స్టెప్స్లో, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫుడ్ స్టెప్స్లో, డెవలప్మెంట్ ఫుడ్ స్టెప్స్లో, ఇండివిజువల్ డెవలప్మెంట్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ, ఇండివిజువల్ డెవలప్మెంట్ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఈ రకంగా చెప్తేనే మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ అర్థం అవుతుంది. చాలామంది టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏముంది టీచింగ్లో అనుకుంటారు. ద మోస్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టీచింగ్. ఇందులో మనకు అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, కేస్ స్టడీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి దీన్ని మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మన సిలబస్ ఎనాలిసిస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ కన్ఫ్యూజన్. చూడండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్. ఎందుకంటే మనం ఎంత చదివినా ఆ క్వశ్చన్ చూడగానే మనం అలా చేసుకుంటాం, ఏంది బా క్వశ్చన్ ఎట్టుంది, ఏం అడిగినాడు ఈయన అని చెప్పేసి ఎగ్జామ్లో తిట్టుకుంటాం, ఏం క్వశ్చన్ ఇచ్చాడు అని. ఎక్కువ కన్ఫ్యూజన్ చేసే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఒకటి టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, మరియు ద కింగ్ ఆఫ్ కన్ఫ్యూజన్ లాజికల్ రీజనింగ్. ద కింగ్ ఆఫ్ కన్ఫ్యూజన్ లాజికల్ రీజనింగ్. ఇందులో ఇండియన్ లాజిక్ ఏదైతే ఉందో కొంచెం కన్ఫ్యూజన్ రైస్ చేస్తుంది. మనకు ఎనలాగీస్ ఏదైతే ఉందో అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది, క్లాసిఫికేషన్స్ ఏదైతే ఉందో అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది, మనకు ఇన్ఫరెన్స్ కానివ్వండి, మనకు చాలా కన్ఫ్యూజన్ రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనము ఈ పర్టికులర్ సిల్లాలిజం అనే కాన్సెప్ట్లో ఏదైతే ఎక్కువ కన్ఫ్యూజన్ వస్తుంది, ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, కంక్లూజన్స్కి సంబంధించి కూడా మనం 100% ఎక్కువ కన్ఫ్యూజన్కి గురి కాకుండా ఈ పర్టికులర్ చాప్టర్ని స్లో అండ్ స్టడీగా అర్థం చేసుకోవాలి. తొందరపాటుగా అర్థం చేసుకుంటే కాదు. మీరు టార్గెట్ జేఆర్ఎఫ్ బ్యాచ్లో చేరారు, మీకు 100% లాజికల్ రీజనింగ్ అర్థమయ్యే విధంగా ఈజీగా, స్లోగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. హడావిడిగా 40 డేస్లో మనం ఈ ప్రోగ్రామ్ చేయలేము. మనకు అట్లీస్ట్ ఒక 6 months ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ప్రోగ్రామ్ని మనం కంప్లీట్ చేయొచ్చు. అందులో లాజికల్ రీజనింగ్కి ఎంత లేదని చెప్పినా ఒక 20 classes కంపల్సరీగా కావాల్సిందే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే సో సిలబస్ అనాలిసిస్ కన్ఫ్యూజన్ పరంగా ఎలా ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు క్యాలిక్యులేటివ్. చూడండి, మన క్యాలిక్యులేటివ్ అంటే చాలామందికి ఒక ప్రాబ్లం ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక ప్రాబ్లం. వాళ్ళకి చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అన్నది భయం. సైన్స్ అంటే భయం ఉండదు ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా చూసారా సైన్స్ కోచింగ్ సెంటర్స్ అని చూసింటారు. ఎక్కడ చూసినా ఐఐటి మ్యాథ్స్ కోచింగ్ సెంటర్స్ చూసింటారు. మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ అంటేనే చాలామందికి భయం. ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్లో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇది క్యాలిక్యులేటివ్ ఓరియంటెడ్. ఇక్కడ కొంచెం మ్యాథ్స్ టచ్ అవుతుంది. కొన్ని ఫార్ములాస్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. మ్యాథ్స్ అంటే చాలామంది భయపడతారు ఫ్రెండ్స్. డోంట్ వర్రీ, నేను 100% మీకు చాలా ఈజియెస్ట్ వేలో, చాలా సింపుల్ వేలో, మీరు ఫార్ములాస్, షార్ట్ కట్స్ కూడా సింపుల్ వేలో మీరు అర్థం చేసుకొని రిమెంబర్ చేసుకునేలాగా ఈ క్యాలిక్యులేటివ్, ఈ పేపర్ 1 ఎనాలిసిస్లో ఈ క్యాలిక్యులేటివ్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో నేను వెరీ ఈజీ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో మనకు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్లో మనకు కొంచెం వస్తుంది ఫ్రెండ్స్, ఎక్కువ రాదు. మనకు చాలా మేబీ less than 10% చెప్పుకోవచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు క్యాలిక్యులేషన్స్ వస్తాయి. సో ఎక్కువ శాతం వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ వెరీ నెగ్లిజిబుల్, కొన్ని కేసెస్లో రావచ్చు, వెరీ నెగ్లిజిబుల్. ఓకే, సో దిస్ ఈజ్ క్యాలిక్యులేటివ్ ఓరియంటెడ్ పేపర్ 1 ఎనాలిసిస్. నెక్స్ట్ మన కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అది మన లాస్ట్ కాన్సెప్ట్ సైన్స్ బేస్డ్. సిలబస్లో సైన్స్ బేస్డ్ పేపర్ 1 సిలబస్లో సైన్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ ఎక్కడైనా ఉన్నాయి అంటే అది పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్లో కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి, కార్బన్ మోనాక్సైడ్ అంటే ఏంటి. ఇన్ ద సేమ్ మేనర్
మనకు హైడ్రోజన్ డయాక్సైడ్ అంటే ఏంటి, హైడ్రోజన్ మోనాక్సైడ్ అంటే ఏంటి, ఎక్కువ శాతం ఈ పర్టికులర్ టర్మినాలజీ విన్న వెంటనే చాలామంది భయపడతారు. వన్ అమాంగ్ దెమ్ ఈజ్ మై సెల్ఫ్. కెమిస్ట్రీ గురించి వింటేనే నాకు చాలా భయం. ఇంటర్మీడియట్లో కూడా కెమిస్ట్రీ సబ్జెక్ట్ నేను చాలా కష్టం మీద పాస్ అయ్యాను. దాని తర్వాత కెమిస్ట్రీ సబ్జెక్ట్ వైపు చూడలేకపోయాను. ఎందుకంటే కెమిస్ట్రీలో ఆ పర్టికులర్ సొల్యూషన్స్ కానివ్వండి, ఆ పర్టికులర్ టర్మినాలజీ కానివ్వండి, ఆ పర్టికులర్ దాని ఐకాన్స్ కానివ్వండి, దాని ఎలిమెంట్స్ కానివ్వండి, ఇట్ లీడ్స్ టు సో మచ్ కన్ఫ్యూజన్. అంత డెప్త్గా ఉండదు ఫ్రెండ్స్. కొన్ని అంశాలు అయితే సైన్స్ బేస్డ్ అంశాలు ఏదైతే ఉన్నాయో అందులో మనకు సిలబస్ పేపర్ 1లో పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్లో ఎస్పెషలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశంలో సైన్స్ బేస్డ్ అంశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రకంగా మన కంప్లీట్ పేపర్ 1 ఎనాలిసిస్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. పేపర్ 1 ఎనాలిసిస్ కంప్లీట్ అవుతుంది. మనకు టెక్నాలజీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టెక్నాలజీ ఇస్ దేర్. టెక్నాలజీ బేస్డ్ అంశంలో చాలామంది ఈ బ్యాచ్లో టార్గెట్ JRF బ్యాచ్లో చేరిన దగ్గర 25 నుంచి 30 మంది ఫ్యాకల్టీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మాకు యాప్ ఎలా యూస్ చేయాలో తెలియదు సార్, యాప్ ఎలా ఆపరేట్ చేయాలో మాకు తెలియదు సార్, మాకు మెయిల్ పంపించడం తెలియదు సార్. కొందరు చెప్పారు ఆ విధంగా, మాకు తెలియదు సార్, మీరు వాట్సాప్లో క్లాసెస్ పంపించండి సార్ మేము చూసుకుంటాము, యూట్యూబ్లో పంపించేయండి సార్ మేము చూసుకుంటాము. అంటే టెక్నాలజీ ఎనేబుల్డ్. ఒక ఫ్యాకల్టీగా మీరు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటేనే, ఆ టెక్నాలజీ ఓరియంటెడ్ క్లాసెస్ని మీరు తీసుకుంటేనే రేపటి రోజు డిజిటల్ ఇనిషియేటివ్స్ ద్వారా మీ ఎడ్యుకేషన్ని, మీ టీచింగ్ని ఇంకా వండర్ఫుల్ చేసుకోగలరు అని చెప్పి ఈ పర్టికులర్ చాప్టర్ని మన సిలబస్లో ఇంక్లూడ్ చేశారు. ఈ 10 చాప్టర్స్లో టెక్నాలజీ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మనకు ఇంక్లూడ్ చేస్తారు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేపర్ 1 సిలబస్ ఎనాలిసిస్. మన టార్గెట్ JRF బ్యాచ్లో మనము డైరెక్ట్గా కాన్సెప్ట్ స్టార్ట్ చేయకముందు కొంచెం స్మార్ట్ అనాలిసిస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ అనాలిసిస్ చేస్తేనే మనకు సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ కావాలి దాన్ని బట్టి ఒక రోడ్ మ్యాప్ని చూపిస్తుంది ఈ స్మార్ట్ అనాలిసిస్. నాకు అప్రాక్సిమేట్గా టార్గెట్ JRF బ్యాచ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ టార్గెట్ JRF బ్యాచ్ని కంప్లీట్ చేయడం కోసం మనము దగ్గర 4 to 5 months లాంగ్ టర్మ్ బ్యాచ్ తీసుకున్నాం. కాబట్టి మనకు టీచింగ్ యాప్టిట్యూడ్కి అప్రాక్సిమేట్గా 20 to 30 క్లాసెస్, 30 hours అని చెప్పుకోండి. రీసెర్చ్ యాప్టిట్యూడ్కి 20 to 30, కాంప్రహెన్షన్కి 3 to 5 క్లాసెస్, కమ్యూనికేషన్కి 10 to 15 క్లాసెస్, రీజనింగ్ యాప్టిట్యూడ్కి 30 to 40 క్లాసెస్. అదే రకంగా చూసుకుంటే లాజికల్ రీజనింగ్కి 10 to 15 క్లాసెస్, డేటా ఇంటర్ప్రిటేషన్కి 10 to 15 క్లాసెస్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి ఒక 15 to 20 క్లాసెస్, పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్కి ఒక 30 to 40 క్లాసెస్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక 20 to 30 క్లాసెస్ మనము ఈ 4 to 5 months బ్యాచ్లో మనం టార్గెట్ JRF బ్యాచ్లో మనం డైలీ 1 hour లేదా 1.5 hour బ్యాచ్లో మనం కవర్ చేయబోతున్నాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేపర్ 1 ఎనాలిసిస్. మనం ఏ విధంగా అయితే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేశామో 6 monthsకి ముందు స్టార్ట్ చేశామో ఇన్ ద సేమ్ మేనర్ ఈసారి నెట్ ఎగ్జామినేషన్ అయినా సెట్ ఎగ్జామినేషన్ అయినా మనకు 100% అచీవ్ అయిపోవాల్సిందే. అందుకే ఈ ఎనాలిసిస్ మీకు 100% యూజ్ అవుతుంది. ఆ ఎనాలిసిస్ కోసమే మన ఫస్ట్ క్లాస్ టార్గెట్ JRFలో నేను పేపర్ 1 ఎనాలిసిస్కి సంబంధించి కొన్ని అంశాలని నేను ఇంక్లూడ్ చేశాను ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అవుట్ సైడ్ ఎనాలిసిస్ ఆఫ్ పేపర్ 1. ఇప్పుడు మనము డెప్త్గా ఒక్కొక్క చాప్టర్లో ఎటువంటి సిలబస్ని ఇంక్లూడ్ చేశారో దాని గురించి మనము తెలుసుకుందాం. దాని తర్వాత మనము టీచింగ్ యాప్టిట్యూడ్ దగ్గర నుంచి మనకు సిలబస్ డెప్త్గా ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు దానికి సంబంధించిన అంశం కూడా మనము డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనము పేపర్ 1కి సంబంధించి ఒక ఎనాలిసిస్ చేశాము. ఎక్కువ శాతం సిలబస్ ఎందులో ఉంది, మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎక్కువ శాతం క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావచ్చు, మనకు ఎక్కువ కన్ఫ్యూజన్ చేసే చాప్టర్స్ ఏవి, మనకు అప్లికేషన్ ఓరియంటెడ్, కేస్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వస్తాయి, టెక్నాలజీ సంబంధించిన అంశాలు ఏ చాప్టర్లో ఉంటాయి, సైన్స్కి సంబంధించిన అంశాలు ఏ చాప్టర్లో ఉంటాయి, దానికి సంబంధించి మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పేపర్ 1లోని ఫస్ట్ చాప్టర్, ద కింగ్ ఆఫ్ ఆల్ చాప్టర్స్ ఇన్ నెట్ ఆర్ సెట్ ఎగ్జామినేషన్, దట్ ఈజ్ నన్ అదర్ దాన్ టీచింగ్ యాప్టిట్యూడ్. దీని సిలబస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్క ఇండివిజువల్ చాప్టర్ గురించి సిలబస్ డిస్కస్ చేసిన తర్వాత
మనము మన మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ సిలబస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు అసలు టీచింగ్ అంటే ఏంటి, దానికి ట్రైనింగ్ యొక్క డిఫరెన్స్ ఏంటి, టీచింగ్కి ఎడ్యుకేషన్ యొక్క డిఫరెన్స్ ఏంటి, టీచింగ్లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, టీచింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, టీచింగ్ మెథడాలజీస్కి సంబంధించి ఆండ్రగాగీ మెథడాలజీగా, పిడగాగీ మెథడాలజీయా, లర్నర్ బేస్డా, టీచర్ బేస్డా, డెవలప్మెంట్ బేస్డా, మనకు 3 లెవెల్స్ ఆఫ్ టీచింగ్ కానివ్వండి, మెమొరీ లెవెల్ కానివ్వండి, అండర్స్టాండింగ్ లెవెల్ కానివ్వండి, రిఫ్లెక్టివ్ లెవెల్ కానివ్వండి, దానికి సంబంధించిన అంశాలు వచ్చేసి మనం ఫస్ట్ టాపిక్లో కవర్ చేస్తాం. లర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్. లర్నర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ టీచింగ్ కరికులం. లర్నర్కి సంబంధించి అతని క్యారెక్టరిస్టిక్స్, లర్నర్ క్యారెక్టర్స్కి సంబంధించి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి, లర్నర్ క్యారెక్టరిస్టిక్స్కి పర్సనల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, బయోలాజికల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, సోషల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, అది అడల్ట్ సెన్స్లో ఏ విధంగా ఉంటాయి, అడల్ట్స్లో ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించిన అంశాలు వచ్చేసి మనం లర్నర్ క్యారెక్టరిస్టిక్స్లో డిస్కస్ చేస్తాము. ఇండివిజువల్ డిఫరెన్సెస్, ప్రతి ఒక్కరూ ఫిజికల్గా ఒకలాగా ఉండరు, మెంటల్గా ఒకలాగా ఉండరు. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ వేరీ అవుతాయి, మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ వేరీ అవుతాయి. కొందరు క్విక్ గ్రాస్ప్ చేస్తారు, కొందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి, దాన్ని ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాము. బిఎడ్ ఎంఎడ్ బుక్స్లో ఇండివిజువల్ డిఫరెన్స్కి సంబంధించి వండర్ఫుల్ కరికులంని ఇచ్చారు, దానికి సంబంధించిన అంశం కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ కానివ్వండి, డైనమిక్ ఎన్విరాన్మెంట్స్, డైనమిక్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, లర్నర్ అండ్ టీచర్ సపోర్ట్ సిస్టమ్కి సంబంధించి ఏ రిసోర్సెస్ టీచింగ్ని ఇంకా పర్ఫెక్ట్ చేస్తాయి, ఆ అంశాలని మనము ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు ఆన్లైన్ మెథడ్స్ కానివ్వండి, ఆఫ్లైన్ మెథడ్స్ కానివ్వండి, ఇందులో డిజిటల్ ఇనిషియేటివ్స్ ఏ విధంగా అయితే హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకున్నారో అది స్వయం కానివ్వండి, స్వయం ప్రభా కానివ్వండి, మూక్స్ కానివ్వండి, స్వయం కానివ్వండి, స్వయం ప్రభా కానివ్వండి, మూక్స్ కానివ్వండి. మనకు రీసెంట్గా చూస్తే స్వయం ప్రభాలో 32 DTH ఛానల్స్ని చేంజ్ చేసి 34 DTH ఛానల్స్ని పెట్టారు. రేపటి రోజు మనకు దీనిపైన క్వశ్చన్ వచ్చినా మనం ఆశ్చర్యపోనీయలేదు. 32 DTH ఛానల్స్ కాదు, 34 DTH ఛానల్స్. స్వయం అంటే ఏంటి? మూక్స్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి, దానికి సంబంధించి మనకు స్వయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నర్స్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్కి సంబంధించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇవన్నీ డిజిటల్ ఇనిషియేటివ్స్, స్వయం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బేస్డ్ సిస్టమ్స్ కానివ్వండి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎవాల్యుయేషన్ సిస్టమ్స్ కానివ్వండి. మనకు ఎవాల్యుయేషన్ సిస్టమ్స్లో మనకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొచ్చిన రెవల్యూషనరీ కాన్సెప్ట్ ఏంటంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది రెవల్యూషనరీ బేస్డ్ కాన్సెప్ట్ అండి. దాని ప్రకారంగా మనకు వేరే ఎవాల్యుయేషన్ ఉన్నాయి. మనకు డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ కానివ్వండి, సమ్మరేటివ్ ఎవాల్యుయేషన్ కానివ్వండి, ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ కానివ్వండి, దానికి సంబంధించిన అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. దీనికన్నా ఇంకా బ్రాడర్ కాన్సెప్ట్ కూడా మనకు బిఎడ్ ఎంఎడ్ లెవెల్లో అడిగారు. దాని గురించి మనం హోల్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్లో డిస్కస్ చేయబోతున్నాము. దిస్ ఈజ్ చాప్టర్ నెంబర్ 1. మనకు ఆన్ అన్ యావరేజ్ 5 to 7 questions ఈ పర్టికులర్ కాన్సెప్ట్. లెట్ మీ చేంజ్ ద కలర్. 5 to 7 questions ఈ పర్టికులర్ చాప్టర్లో 100% అడుగుతాడు అండి. నెట్ లెవెల్ ఎగ్జామినేషన్లో మినిమం 5 questions, మ్యాక్సిమం మనకు 7 questions కూడా అడిగే అవకాశం కూడా ఉంది. మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో మనకు 6 కూడా అడిగారు, 7 కూడా అడిగారు. మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 100% 5 questions గ్యారంటీ. సో టీచింగ్ యాప్టిట్యూడ్లో మనం కవర్ చేయబోయే సిలబస్ ఇదంతా. ఓకేనా ఫ్రెండ్స్? మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్. ఫ్రెండ్స్, రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటే అసలు రీసెర్చ్ అంటే ఏంటి, అసలు ఈ పర్టికులర్ చాప్టర్ మీకు ఎందుకు ఇంపార్టెంట్, దీనికన్నా ముందు డిస్కస్ చేసిన చాప్టర్ ఏదైతే ఉందో టీచింగ్ యాప్టిట్యూడ్, అది మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ మీ టీచింగ్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. మీలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే మీకు సజెషన్స్ ఇచ్చి మీ టీచింగ్ని ఇంకా బెటర్ చేయడం కోసం టీచింగ్ యాప్టిట్యూడ్ని ఇంక్లూడ్ చేశారు. ఇన్ ద సేమ్ మేనర్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ద్వారా మీరు మీ సబ్జెక్ట్లో రీసెర్చ్ చేసి ఇంకా పర్ఫెక్షన్ తీసుకొని రావాలని, ఎటువంటి రీసెర్చ్ మీ సబ్జెక్ట్లో మీరు చేయొచ్చు, ఏ రీసెర్చ్ని అడాప్ట్ చేసుకుంటే మీరు మీ సబ్జెక్ట్ని సక్సెస్ఫుల్గా
ఒక రీసెర్చ్లా కన్వర్ట్ చేయొచ్చు అన్న విషయాన్ని మనకు రీసెర్చ్ యాప్టిట్యూడ్ అన్న పర్టికులర్ చాప్టర్లో మనకి ఇంక్లూడ్ చేయడం జరిగిందన్నమాట. ఫ్రెండ్స్, మనకు కొన్ని పాయింట్స్ కూడా రీసెర్చ్ పబ్లికేషన్స్ ద్వారా, దాన్ని పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు, లేకపోతే మనకు పర్ఫార్మెన్స్ బేస్డ్ పీబ్యాస్, పర్ఫార్మెన్స్ బేస్డ్ అప్రైజల్ సిస్టమ్స్లో మనకు ఒక్కొక్క ఆర్టికల్కి 3 పాయింట్స్ 5 పాయింట్స్ అని ఉంటాయి. అవన్నీ మనకు ప్రమోషన్స్లో చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇంటర్నేషనల్ పేపర్ సబ్మిట్ చేశారా, నేషనల్ పేపర్ సబ్మిట్ చేశారా, ఇంటర్నేషనల్ జర్నలా, నేషనల్ జర్నలా, అందులో ఆర్టికల్స్ రాయడం కోసం ఖచ్చితంగా ఒక ఫ్యాకల్టీకి, ఒక టీచర్కి, ఒక ప్రొఫెసర్కి 100% రీసెర్చ్ ఎబిలిటీ కావాలి. సో దానికి సంబంధించి మీనింగ్ ఆఫ్ రీసెర్చ్ కానివ్వండి, టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రీసెర్చ్ కానివ్వండి, నెక్స్ట్ మనకు మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్కి సంబంధించి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే ఏంటి, డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే ఏంటి, హిస్టారికల్ రీసెర్చ్ అంటే ఏంటి, మనకు క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటి, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లో మనకు అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటి, ప్యూర్ రీసెర్చ్ అంటే ఏంటి, ప్యూర్ రీసెర్చ్నే ఫండమెంటల్ రీసెర్చ్ అని కూడా అంటారు, అప్లైడ్ రీసెర్చ్ ఎక్కడ యూస్ చేస్తారు, ప్యూర్ రీసెర్చ్ ఎక్కడ యూస్ చేస్తారు, దానికి సంబంధించిన అంశాలు కూడా మనకు ఈ పర్టికులర్ చాప్టర్లో డీటెయిల్గా మనం డిస్కస్ చేయబోతున్నాము. దాంతోపాటు స్టెప్స్ ఇన్ రీసెర్చ్, రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జామినేషన్లో ఆ ఎగ్జామినేషన్ పేరు నేను తీసుకోదలుచుకోలేదు, ఆ ఎగ్జామినేషన్లో హైపోథెసిస్ టెస్టింగ్ అన్నది ఫస్ట్ స్టెప్ ఇన్ రీసెర్చ్ అని చెప్పారు. అబ్సల్యూట్లీ రాంగ్. నా మీద నమ్మకం లేకపోతే మీరు కొన్ని టెక్స్ట్ బుక్స్ కూడా దీని మీద రెఫర్ చేసుకోవచ్చు. అందులో క్లియర్గా మెన్షన్ చేశారు, హైపోథెసిస్ టెస్టింగ్ వచ్చేసి మనకు ఇనిషియల్ స్టెప్ ఆఫ్ రీసెర్చ్ కాదు. దానికి సంబంధించి మనకు ఫ్యూచర్లో క్లారిటీ రావచ్చు. ఫ్రెండ్స్, మనకు స్టెప్స్ ఇన్ రీసెర్చ్ మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం దగ్గర నుంచి చూసుకుంటే మనకు దాని తర్వాత మనకు వేరే డిఫరెంట్ రీసెర్చ్ డిజైన్ కానివ్వండి, మనకు హైపోథెసిస్ క్రియేషన్ కానివ్వండి, మనకు మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్ కానివ్వండి, హైపోథెసిస్ టెస్టింగ్ కానివ్వండి, దాని తర్వాత మనకు చాప్టరేషన్ చేయడం కానివ్వండి, దాన్ని మనం ఒక ఫార్మాట్లో తీసుకొని వచ్చి మనము ఆ రీసెర్చ్ని కంప్లీట్ చేసే విధంగా రీసెర్చ్ రిపోర్ట్ రాయడం కానివ్వండి, అవన్నీ మనకు స్టెప్స్ ఇన్ రీసెర్చ్లో మనం తెలుసుకుంటాము. థీసిస్ అండ్ ఆర్టికల్ రైటింగ్కి సంబంధించిన అంశము, ఎటువంటి ఫార్మాట్స్ ఉన్నాయి, మనకు 2 స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉన్నాయి. మోడర్న్ లాంగ్వేజ్ అసోసియేషన్ MLA ఫార్మాట్ ఉంది, మనకు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఉంది, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఉంది. మనకు ఈ పర్టికులర్ ఫార్మాట్స్కి సంబంధించిన అంశాలు కూడా మనము థీసిస్ అండ్ రిపోర్ట్ రైటింగ్లో చూస్తాము. నెక్స్ట్, అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ రీసెర్చ్, ICT ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి రీసెర్చ్లో ఎటువంటి చేంజెస్ మనం తీసుకొచ్చామో, మీ థీసిస్ కానివ్వండి, మీ ఆర్టికల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో వేరే వాళ్ళకి రివ్యూ ఆఫ్ లిటరేచర్ కోసం ఎలా యూస్ చేసుకోవచ్చు అనే అంశం కూడా మనము ICTలో డిస్కస్ చేయబోతున్నాము. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ శోధ్ గంగా అనే ఒక అప్లికేషన్ ద్వారా, డిజిటల్ ఇనిషియేటివ్స్ ద్వారా ఇండియాలో పబ్లిష్ అయిన థీసిస్, ఇండియాలో పబ్లిష్ అయిన డెజర్టేషన్స్ అన్నీ ఒక ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో శోధ్ గంగాలో పెట్టడం జరిగింది. ఆ పర్టికులర్ శోధ్ గంగాకి సంబంధించి అది కూడా ఒక ICT, శోధ్ గంగా, శోధ్ సింధు, ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి ఒక డిజిటల్ ఇనిషియేటివ్. దాంతో పాటు శోధ్ గంగా, శోధ్ సింధుతో పాటు శోధ్ శుద్ధి అంటే ప్లాగారిజం, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఫ్రెండ్స్, మనకు చాలా ఇంపార్టెంట్. మనకు రీసెంట్గా కూడా అడిగారు, ఇండియాలో మనకు ఎడ్యుకేషనల్ FM ఏది, మనకు జ్ఞాన్ వాణి, దానికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్ రావచ్చు. మళ్ళీ చూడండి, రీసెర్చ్ ఎథిక్స్కి సంబంధించి కూడా మనకు రీసెర్చ్ ఎథికల్గా మనం రీసెర్చ్ చేయకపోతే ఎటువంటి లాసెస్ మనకు ఉన్నాయనే అంశాన్ని కూడా మనం ఇక డిస్కస్ చేయబోతున్నాము. మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ కాంప్రహెన్షన్ ఈజ్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. లిటరేచర్లో ఫ్యాకల్టీకి గ్రిప్ ఉండాలి అని చెప్పేసి కాంప్రహెన్షన్ అనే పర్టికులర్ కాన్సెప్ట్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మన కమ్యూనికేషన్. ఒక ఫ్యాకల్టీగా మీరు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి వర్బల్ కమ్యూనికేషనా, నాన్ వర్బల్ కమ్యూనికేషనా, స్టడీ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఏంటి, స్టడీ ఆఫ్ టచ్ ఏంటి, స్టడీ ఆఫ్ ఐ కాంటాక్ట్ ఏంటి, ప్రీవియస్గా అడిగిన ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్, స్టడీ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఐ కాంటాక్ట్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ టచ్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ డిస్టెన్స్, దానికి సంబంధించి కూడా మనం కమ్యూనికేషన్లో నేర్చుకోబోతున్నాము. సో ఇక్కడ మనకు మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్,
మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్కి సంబంధించి, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్కి సంబంధించి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్కి సంబంధించి, వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఇంటర్ కల్చరల్ కమ్యూనికేషన్, ఇంకా వేరే క్లాస్ రూమ్ కమ్యూనికేషన్, దీనికి సంబంధించి అంశాలు మనము నేర్చుకోబోతున్నాము. మనము బ్యారియర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కి సంబంధించి కూడా మనకు సైకలాజికల్ బ్యారియర్ కానివ్వండి, టెక్నాలజికల్ బ్యారియర్ కానివ్వండి, మనకు ఎన్నో డిఫరెంట్ బ్యారియర్స్ ఉన్నాయి. దానికి సంబంధించి బ్యారియర్స్ మనము నేర్చుకోబోతున్నాము. ఇన్ ద సేమ్ మేనర్ మాస్ మీడియా అండ్ సొసైటీ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద హోల్ కమ్యూనికేషన్. మాస్ మీడియా అండ్ సొసైటీకి సంబంధించి కూడా మనము కమ్యూనికేషన్లో డిస్కస్ చేయబోతున్నాము. ఇందులో మన మాస్ మీడియాకి సంబంధించి ఎటువంటి అటానమస్ బాడీస్ ఉన్నాయి, ఎటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన అంశం కూడా మనం ఈ పర్టికులర్ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాము. ఇది కమ్యూనికేషన్. నెక్స్ట్ కమ్స్ హియర్ ఈజ్ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. ఫ్రెండ్స్, ఒక ఫ్యాకల్టీగా మీకు ఖచ్చితంగా క్యాలిక్యులేటివ్ మైండ్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కానివ్వండి, స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కానివ్వండి, మనకు మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ నాలెడ్జ్ ఉండాలి. లెట్ మీ టెల్ యూ వన్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్. మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, లాజికల్ రీజనింగ్ కానివ్వండి, డేటా ఇంటర్ప్రిటేషన్ కానివ్వండి, మనకు టీచింగ్లో చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఎన్బిఏ అక్రిడేషన్ మీటింగ్ అటెండ్ అయ్యేటప్పుడు, నాక్ అక్రిడేషన్ మీటింగ్ అటెండ్ అయ్యేటప్పుడు నేను ఏ సబ్జెక్ట్ అయితే డీల్ చేశానో ఆ సబ్జెక్ట్కి సంబంధించి అందరి మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్సలెంట్, వెరీ గుడ్, యావరేజ్, పూర్, ఈ రకంగా క్లాసిఫై చేసి దాన్ని ఒక డేటా రిప్రజెంటేషన్ ఫార్మాట్లో బార్ డయాగ్రామ్స్లో మెన్షన్ చేసి వీ నీడ్ టు సబ్మిట్ సబ్జెక్ట్ ఫైల్. దాన్ని మనం ఏమంటాము అంటే కోర్స్ ఫైల్ అంటాము. ఎవరైతే ఎన్బిఏ నాక్ అక్రిడేషన్స్ కోసము అటెండ్ అయ్యింటారో ఇటువంటి మీటింగ్స్, వాళ్ళందరూ ఏ సబ్జెక్ట్ అయితే డీల్ చేస్తారో వాళ్ళందరూ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ మార్క్స్ కరెంట్ ఇయర్ కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ కానివ్వండి, అదన్నీ మెయింటైన్ చేయాలి. దానికోసం మీకు బేసిక్గా కొంచెం మ్యాథమెటికల్ ఎబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ పర్టికులర్ చాప్టర్ని మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. దాంతోపాటు మనం చూసుకుంటే ఈ పర్టికులర్ చాప్టర్లో మనకు నంబర్ సిరీస్ కానివ్వండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ కానివ్వండి, పర్సంటేజ్ కానివ్వండి, టైమ్ అండ్ డిస్టెన్స్ కానివ్వండి, ఇటువంటి ఎన్నో పర్టికులర్ చాప్టర్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. ఇక్కడ చూసుకుంటే మనకు స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, మూడ్స్ అండ్ ఫిగర్స్ కానివ్వండి, మెయిన్గా మనం చూసుకుంటే సిల్లాలిజం చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. దానికి సంబంధించి ఒక ఆర్గ్యుమెంట్ని అండర్స్టాండ్ చేసుకునే శక్తి వచ్చేసి మన ఫ్యాకల్టీకి ఉండాలి. ఒక ఆర్గ్యుమెంట్ ద్వారా ఒక కంక్లూజన్ని డ్రా చేసే శక్తి వచ్చేసి మనకు ఫ్యాకల్టీకి ఉండాలని చెప్పేసి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని, దాంతోపాటు మన ఎనాలజీస్ కానివ్వండి, క్లాసిఫికేషన్స్ కానివ్వండి, వెన్ డయాగ్రామ్స్ కానివ్వండి, ఇండియన్ లాజిక్, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని మనకు 2018లో మనకు ఇంక్లూడ్ చేశారు ఫ్రెండ్స్. సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్, దాన్ని మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటాము. ఇందులో వేరియస్ డిఫరెంట్ మనకు ప్రణామాస్ ఉన్నాయి, మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇందులో యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. దీని గురించి కూడా మనము డిస్కస్ చేయబోతున్నాము మన సిలబస్లో. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డేటా ఇంటర్ప్రిటేషన్. ఏ మార్క్స్ అయితే మీరు స్కోర్ చేశారో, ఏ మార్క్స్ అయితే స్టూడెంట్స్ స్కోర్ చేశారో ఆ మార్క్స్ని ఒక నీట్గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో, ఐ డూ రిమెంబర్ నేను ఎప్పుడైతే నా కోర్స్ ఫైల్ తీసుకొని ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్బిఏ టీం కానివ్వండి, ఢిల్లీ నుంచి వచ్చిన నాక్ టీం కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్ చూపిస్తే వాళ్ళు చూసి మొత్తం క్యాలిక్యులేట్ చేసి చూసి మొత్తం ఫిగర్స్ అని చెక్ చేసి చాలా బాగా పర్ఫామ్ చేసామని చెప్పేసి, చాలా బాగా ప్రజెంట్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలా చేయడం కోసము మనకు కొన్ని గ్రాఫ్స్ కానివ్వండి, కొన్ని చార్ట్స్ కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ నుంచి ప్రజెంట్ ఇయర్కి 2019 నుంచి 2020 పర్ఫార్మెన్స్ చెక్ చేసి ఇంక్రీజ్ అయిందా పర్సంటేజ్, డిక్రీజ్ అయిందా పర్సంటేజ్ అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేసి చూపించాలి. ఎంతమంది పాస్ అయ్యారు, ఒక సబ్జెక్ట్లో పాస్ పర్సంటేజ్ ఎంత, దాని రేషియో ఎంత, పై చార్ట్స్లో చూపించడం కానివ్వండి, ఎటువంటి టైప్స్ ఆఫ్ డేటా ఉంది, అదంతా మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో క్లియర్గా మనకు మెన్షన్ చేస్తారన్నమాట. ఇన్ ద సేమ్ మేనర్ మనం చూసుకుంటే మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్. సో టీచింగ్ కోసం మీరు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు అర్థం చేసుకుని టీచింగ్ని ఇంకా ఎఫెక్టివ్ చేసే విధంగా, టీచింగ్ సపోర్ట్ సిస్టమ్కి సంబంధించి, రిసోర్సెస్కి సంబంధించి వండర్ఫుల్ కాన్సెప్ట్స్ని మీరు
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా మీరు మీ టీచింగ్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, దాంతోపాటు డిజిటల్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో, డిజిటల్ నెప్టెల్ కానివ్వండి, స్వయం ప్రభా కానివ్వండి, మనకు ఇటువంటి ఎన్నో డిజిటల్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డిజిటల్ ఇనిషియేటివ్స్, ఈ పాఠశాల కానివ్వండి, మనకు డిఫరెంట్ డిజిటల్ ఇనిషియేటివ్స్, ఇవన్నీ మనకు స్టూడెంట్స్కి ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవడం కోసం కానివ్వండి, లేకపోతే టీచర్స్కి ఇంకా కమ్యూనికేషన్ బ్యారియర్స్ని రెడ్యూస్ చేసి, జియోగ్రాఫికల్ బ్యారియర్స్ని రెడ్యూస్ చేసి వాళ్ళ టీచింగ్ని ఇంకా ఈజీగా స్ప్రెడ్ చేయడం కానివ్వండి, ఇంకా ఎఫెక్టివ్గా క్రియేట్ చేయడం కానివ్వండి, మనకు డిజిటల్ ఇనిషియేటివ్స్ ద్వారా అది పాసిబుల్ ఫ్రెండ్స్. మనకు ఐసీటీ అండ్ గవర్నెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? గవర్నెన్స్ అంటే పాలనాపరమైన అంశాలు. అంటే మనకు ఏ విధంగా అయితే మనకు గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూస్ చేసి ఏ విధంగా అయితే మనకు పాలనాపరమైన అంశాలు ఇంకా సులభతరం చేస్తున్నాయో, ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ మనకు ఐసీటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన అంశాల్లో కవర్ అవుతాయి. దీనికి సంబంధించి కరోనా పీరియడ్లో ఏ ఐసీటీ ఓరియంటెడ్ గవర్నెన్స్ అప్లికేషన్స్ని యూస్ చేశారు, దానికి సంబంధించిన అంశాలు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఇంకా దారిలో పెట్టడం కోసము గవర్నమెంట్స్ ఎటువంటి ఐసీటీ ప్రాక్టీసెస్ని యూస్ చేశారో, అది ధరణి పోర్టల్ కానివ్వండి, లేకుంటే వేరే అప్లికేషన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన అంశాలు కూడా మనకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మనకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దానికి సంబంధించిన అంశం ఇక్కడ చూడొచ్చు. మనము నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుంటే పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ చాప్టర్ ఫ్రెండ్స్. మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేస్తేనే రానున్న తరాలకి మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, ఒక పీస్ఫుల్ క్లీన్ ఎయిర్ ప్లానెట్ని మనం ప్రొవైడ్ చేయగలము ఫ్రెండ్స్. ఏ విధంగా అయితే మనకు సాయిల్ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది, కొన్ని లక్షల టన్నుల గార్బేజ్ ప్రతి సంవత్సరము ఎక్కడ దీన్ని డంప్ చేస్తున్నారో, దీన్ని ఎరాడికేట్ చేయడం కోసం ఎటువంటి ప్రాక్టీసెస్ చేస్తున్నారో ఇక్కడ చూసుకుని మనకు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ కానివ్వండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానివ్వండి. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఓల్డ్ కాన్సెప్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి 2030 దాని ఎజెండా కానివ్వండి, హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంట్రాక్షన్ కానివ్వండి, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటే హ్యూమన్స్ ద్వారా చేసే యాక్టివిటీస్ దాని ప్రభావం క్లైమేట్ పైన ఎటు ఉంటుంది, దాన్ని ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటాము. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి చర్యల్ని తీసుకునింది, ఏ ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఉన్నాయి, ఏ ప్రొటెక్షన్ లాస్ ఉన్నాయి, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, అట్మాస్ఫియర్కి సంబంధించి మనకు ఎటువంటి యాక్షన్ ప్లాన్, దాని క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అంటారు, ఎటువంటి యాక్షన్ ప్లాన్స్ తీసుకొని మనకు అట్మాస్ఫియర్కి సంబంధించి మనకు ఏ విధమైన ఇనిషియేటివ్స్ తీసుకొని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేస్తున్నారో. కాలవ నీళ్ళు, దాన్ని సెవేజ్ వాటర్ అంటారు. కాలవ నీళ్ళకి సంబంధించిన అంశము, అది వెళ్ళి మనకు సముద్రాల్లో కలవడం కానివ్వండి, దాన్ని ఎలా క్లీన్ చేస్తున్నారు, దాన్ని ఎలా ఎరాడికేట్ చేస్తున్నారో, దాన్ని ఎలా మళ్ళీ నార్మల్ వాటర్గా దాన్ని ఎలా తయారు చేసి వేరే అగ్రికల్చర్ పర్పస్కి యూస్ చేస్తున్నారో, మనకు సెవేజ్ వాటర్ ద్వారా గ్రౌండ్ వాటర్ ఏ విధంగా కంటామినేట్ అవుతుంది, ఆ కాన్సెప్ట్స్ అన్ని మనము ఇందులో డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అంశాలు మొత్తం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో. దీనికి సంబంధించి మనకు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సాయిల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ కానివ్వండి. రీసెంట్గా మనకు సోలార్ పార్క్, మన దేశంలోనే బిగ్గెస్ట్ సోలార్ పార్క్ ఎక్కడ, ఏ రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారో అది వచ్చేసి రాజస్థాన్. మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్స్లో మనకు సోలార్ పార్క్స్కి సంబంధించి మనకు కొత్త ఇనిషియేటివ్స్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అంటే, ఒకటి కడప, ఇంకోటి కర్నూలు, అనంతపూర్, ఇటువంటి ప్లేసెస్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇటువంటి ఎన్నో అంశాలు కానివ్వండి, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు మనకు ఇందులో ఎక్కువ శాతం వస్తాయి. న్యాచురల్ హెజార్డ్స్ కానివ్వండి, డిజాస్టర్స్ కానివ్వండి, ఇందులో మనకు మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటే అది రాకుండా ఎరాడికేట్ చేసే స్ట్రాటజీస్ కానివ్వండి, వచ్చిన తర్వాత ఎటువంటి మెజర్స్, దాని మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటాము. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించిన యాక్ట్ కానివ్వండి, మనకు నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కానివ్వండి, దానికి సంబంధించి ప్యారిస్ అగ్రిమెంట్, కైటో అగ్రిమెంట్, దోహా అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్స్ యొక్క మెయిన్ బేస్ ఏంటి, మనకు ప్రతి సంవత్సరం ఎన్విరాన్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఎన్నో కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తుంటుంది. ఆ కాన్ఫరెన్సెస్కి ట్యాగ్ లైన్స్ ఉంటాయి. ఆ అంశాలు కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. టైం టు టైం ఆ కరెంట్ అఫైర్స్ని కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తాను. దాన్ని బట్టి మన
పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సిలబస్ ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ మన కాన్సెప్ట్ మనం చూసుకుంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు ఎన్ని కన్వెన్షనల్ బాడీస్, ఎన్ని కన్వెన్షనల్ కోర్సెస్, నాన్ కన్వెన్షనల్ కోర్సెస్, అక్రిడేషన్కి సంబంధించి ఎన్ని కోర్సెస్, సెంట్రల్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి, ఇన్ ద సేమ్ మేనర్ మనకు పర్టికులర్గా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ కానివ్వండి, నాక్ కానివ్వండి, వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, లేకపోతే వాళ్ళ ర్యాంకింగ్ పరంగా మనకు రీసెంట్గా ఏ ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంక్ ఇచ్చారు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్కి సంబంధించి ఎటువంటి యాక్షన్ ప్లాను, దీనికి సంబంధించి కంప్లీట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ఒక ఫ్యాకల్టీకి ఉండాలి అని చెప్పేసి మనకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సిలబస్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని పాలసీస్, గవర్నెన్స్కి సంబంధించిన అంశాలు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఎలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ఎలక్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ కానివ్వండి, ఇటువంటి అంశాలు కూడా మనకు తెలిసి ఉండాలి అని చెప్పేసి, ఎందుకంటే పాలిటిక్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ అండ్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ. యాజ్ ఫ్యాకల్టీస్, ఇఫ్ స్టూడెంట్స్ ask some doubts regarding these particular concepts, we should be able to tell them what are these particular పాలసీ అండ్ గవర్నెన్స్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్. ఇందులో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ కూడా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్, దాన్ని కూడా మనము తెలుసుకుని ఉండాలని చెప్పేసి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేశారు. మనకు అటానమస్ బాడీస్ ఏ విధంగా ఉన్నాయో, స్టాచ్యుటరీ బాడీస్, నాన్ స్టాచ్యుటరీ బాడీస్ యొక్క డిఫరెన్స్ ఏంటి, మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాంకరెంట్ లిస్ట్లో ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ చేశారో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనము హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కవర్ చేయబోతున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హోల్ పేపర్ 1 syllabus analysis as well as the detailed syllabus which we are going to discuss. Thank you very much friends for your valuable time in watching this video. Okay friends, here we conclude the class. I hope you got some idea about what is paper 1 all about and what is మన మెయిన్ టార్గెట్ ఏ విధంగా ఉంది మనము ఈ పర్టికులర్ వీడియో ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. I hope you liked the session. In future, in the next class, tomorrow's class, because already time is almost 9:20, so it's time to close. I hope you got some information about the session. Okay. Welcome. Thank you. Thank you very much. Thank you very much. Thank you very much. Thank you very much. Thank you. Thank you so much. Okay friends, we'll meet tomorrow. నా రిక్వెస్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, 8 అయితేనే కాల్స్ చేయదండి. ఐ విల్ కమ్ డెఫినెట్లీ. ఒకవేళ నేను రాలేకపోతే, నాకు ఏమన్నా వేరే వర్క్ ఉంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను ఇంటిమేట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అగైన్ టుమారో మై డియర్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. Okay, thank you sir, thank you very much, thank you very much, thank you very much. Yeah, sure madam, definitely I will provide. Thank you. Bye, good night. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, we will discuss. Okay, bye.